KTN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా పలమనేరు పురపాలక సంఘం నందు ఈ రోజు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల నందు స్వచ్ఛతా ప్రతిజ్ఞను విద్యార్థులతో చేయించడం జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి గ్రామంలో శ్మశాన వాటికను వైసీపీ నాయకులు కబ్జాకి పాల్పడ్డారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వేకోట పట్టణంలోని సిద్ధార్థ స్కూల్ వారి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులచే నగదు సమకూర్చి ఇవ్వటం జరిగిందని స్కూల్ యాజమాన్యం పేర్కొన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా పలమనేరు పురపాలక సంఘం నందు ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల నందు స్వచ్ఛతా హీ ప్రతిజ్ఞను విద్యార్థులతో చేయించారు. సదరు కార్యక్రమంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల హెడ్ మాస్టర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పలమనేరు పురపాలక సంఘ పరిధిలోని డంప్ సైట్స్ ను గుర్తించి వాటిని శుభ్రపరిచి తదుపరి అక్కడి వ్యర్థాలను కంపోస్ట్ యార్డ్కి తరలించమని జరిగింది. మరియు పారిశుద్ధ్య కార్మికులకు వర్తించే ప్రభుత్వ పథకాల గురించి మెప్మా సిబ్బందిచే అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, మున్సిపల్ మేనేజర్ ఎస్ఎం ఖాదర్ మహమ్మదీన్ మరియు పురపాలక సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాన్ని రిమూవ్ చేయడానికి ఆ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నేషనల్ డివార్మింగ్ డే అనేది మొత్తం ఇండియా లెవెల్లో అన్ని 1 ఇయర్ నుంచి 19 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ మనం ఇవన్నీ పాటిస్తే అవన్నీ అవసరం లేదు. మనం తీసుకునే ఆహారం ఏది కూడా మంచి నీళ్ళు బాగా నీట్గా పరిశుభ్రమైన నీళ్ళు కాంచుకొని అయితే మంచి ఎటువంటి జలుబు కానీ రావు. అలాగే మంచి వేడి వస్తువులు తీసుకోవాలి. ఎప్పుడైనా ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి కూల్ డ్రింక్స్ తాగడము, ఎక్కువ కూలింగ్ 2-3 రోజులు పెట్టుకునేటట్టు తాగడము, వాటి వల్ల మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్, జలుబు ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. అలాగే ఫుడ్ కూడా మంచి వేడి వస్తువులు, టిఫిన్ కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ అది వేడిగా ఉన్నటువంటి వస్తువులు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. బ్యాక్టీరియా ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. అటువంటివన్నీ కూడా మనం స్కూల్లో కూడా మంచినీళ్ళు ఎట్లా మంచి ఫిల్టర్ కూడా ఉంది. ఇక్కడ మంచినీళ్ళు తాగండి. ఆ తాగిన బాటలు కూడా నీట్గా కడుక్కొని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మనకు చదువు అనేది తర్వాత ముందు ఇవన్నీ కూడా మంచి అలవాటు నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు భవిష్యత్తులో మంచి ఇదే అలవాటు అవుతుంది. చిన్నపిల్లలు మనం ఇప్పుడు ఈ అలవాటు డాక్టర్స్ రాకముందు మన గవర్నమెంట్ డాక్టర్స్ ద్వారా ఒక హెల్త్ క్యాంప్ మన మున్సిపల్ ఆఫీస్లో కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత కమిషనర్ గారు కలెక్టర్ సార్తో మాట్లాడి సిఎంసి వాళ్ళతో కొలాబరేషన్ వాళ్ళ ద్వారా కూడా మన పెద్ద లెవెల్లో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశారు ఇమ్యూనైజేషన్ సెంటర్లో ప్రతి సెంటర్లో. సో అక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని చెకప్ చేశారు. దాదాపు వాళ్ళ టీవీ ఇంటిమేషన్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి హెల్త్ చెకప్ చేయడం జరిగింది. ఎవరికైనా ఏమైనా చిన్న ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళని రెఫర్ చేసి రమ్మన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ మెంబర్స్ పోయి చెక్ చేసుకుని దాన్ని రెఫర్ చేసుకుంటాను. అదొకటి. నెక్స్ట్ రేషన్ కార్డు, అందరికీ రేషన్ కార్డు ఉంది కదండి. రేషన్ కార్డు ఉంది. లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారు
పట్టణంలోని సిద్ధార్థ స్కూల్ వారి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులచే నగదు సమకూర్చి ఇవ్వడం జరిగిందన్నారు. Natural disaster and occur when overflow of submerged land that is usually dry floods are often caused by heavy rain, rapid snow melt or snow surged from a tropical cyclone or tsunami is a coastal area that is recently occurred in Vijayawada basin of Krishna. It is a natural disaster. If we save nature, the nature will save us. We need to support those victims who are suffering from those natural calamities. Red Cross Society is humbly saving the humankind with the helpful hand. So now let's give them a big round of applause. To addressing to urgent needs. Donation will support. Please donate. Please consider making a donation to help those affected by this disaster in Budameru, Vijayawada. Please support them. Your support can provide life savings and our support can help them rebuild and recourages. Please donate saving life and nature. You please donate save life and nature. One stand properly. This one line function. Bye. This word one. Right. Come fast. And now let's go. Packet share button money and all this money. Share the show the money. ₹100 పైకి ఎత్తి ₹50 ఇచ్చింది. గత డిసెంబర్ 31 తారీఖున విజయవాడలో కురిసిన ఎక్కువ వర్షాల వల్ల కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షాల వల్ల కావచ్చు, కృష్ణానది కానీ బుడమేరు కానీ ఎక్కువగా ఫ్లో అయ్యి ఆ యొక్క ఎక్కువగా ప్రవాహం వచ్చి గండ్లుబడి విజయవాడ దాదాపు ఒక 10 అడుగుల నీటితో మునిగిపోవడం జరిగింది. ఈ కారణంగా అనేక కాలనీలు కావచ్చు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ సమానం అయిపోయారు. ఈ వరదల వల్ల అనేక జీవరాశులు కావచ్చు, జంతువులు కావచ్చు ప్రాణాలు కోల్పోవడం కావచ్చు, అదేవిధంగా మనుషులు జీవించడానికి కష్టమైపోయింది. దాదాపు 10 రోజుల వరకు నీరు ఉండడం వల్ల ఆ ఇండ్లకి పాములు, క్రిమికీటకాలు రావడం వల్ల చాలా భయభ్రాంతులు జరిగింది. అయితే ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకొని వాటిని ఎంతో అరికట్టి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. అదేవిధంగా మనమంతా సిద్ధార్థలో చదువుకున్న విద్యార్థులుగా, సిద్ధార్థలో ఉండే స్టాఫ్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే మా వంతు సహాయ సహకారాలు చేయాలనేటువంటి మా పిల్లలు వాళ్ళ యొక్క పాకెట్ మనీ ఇంట్లో పేరెంట్స్ని అడగకుండా ఒక
ఒక రోజు వాళ్ళు వాడుకునేటువంటి పాకెట్ మనీ అది 1 రూపీ కావచ్చు, 5 రూపీస్ కావచ్చు, 10 రూపీస్ కావచ్చు, ఎంతన్నా కావచ్చు. కాబట్టి వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళు తినేటి, ఎందుకంటే చిన్నపిల్లలకు తినుబండారు చాలా ఇష్టం. అంటే దాన్ని వాళ్ళు నోరు కట్టుకొని ఇతరులకు సేవ చేయాలనేటువంటి భావన కలగాలనేటువంటి ఇది మేము ఆలోచించి చేయడం జరిగింది. మా పిల్లలు దాదాపు 400 మంది పైన ఉన్న పిల్లలు అందరూ కూడా చూడండి, చిన్నపిల్లలు LKG 3 సంవత్సరం 4 సంవత్సరాల పిల్లలు వాళ్ళు 10 రూపీస్ 20 రూపీస్ కొన్ని వచ్చారు డొనేట్ చేయడానికి. ఇది ఎందుకు మనం చేస్తున్నాం అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఇప్పుడు పిల్లలు కలగాలని ఉద్దేశించి ఈ కార్యక్రమం చేశాం. మనం ఇచ్చేది పెద్ద సహాయమేం కాదు. ఈ యొక్క చిన్న అమౌంట్తో మొత్తం దాదాపు 10,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. అయితే ఒక కుటుంబానికి ఒక నెలకు సరిపడేటువంటి ఆహార పదార్థాలు ఇవ్వచ్చనే ఉద్దేశంతో మేమంతా చేరేసేటువంటిది ఒక నెలకు ఒక కుటుంబానికి దాదాపు 1,00,000 కుటుంబాలు నష్టపోయినాయి. ఆ 1,00,000 కుటుంబాల్లో మన స్కూల్ తరఫున ఒక కుటుంబానికి ఒక నెలకు సరిపోయేటువంటి ఆహార పదార్థాలు కానీ ఇతర వస్తువులు అందించాలనే ఉద్దేశంతో ఇక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి అందరూ పిల్లలు కూడా చాలా సంతోషంగా అదొక ఏదో చాలా ఉత్సాహంగా ఫండులాగా వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ పిల్లలందరినీ కూడా నేను మా స్కూల్ తరఫున అభినందిస్తూ వీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి మరీ ఆశీర్వదిస్తున్నాను. మల్లయ్యపల్లి గ్రామం. ఈ గ్రామంలో గత ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యంతో మల్లయ్యపల్లి గ్రామంలోని కాలువ భూమిలోని శ్మశాన వాటికను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన గ్రామస్తులపై వ్యక్తిగత దూషణలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని, గత ప్రభుత్వంలో ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి శ్మశాన వాటికకు కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ధనలక్ష్మి, మునిచంద్ర, కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు ఇక్కడ వంకలో కొంచెం మాది ఉంది, నేను శ్మశానానికి ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాను. మా పక్కదారుడు ఇదంతా ఆపుకొని ఆయన చారనీ లేదు, గ్రామస్తులు ఎక్కువ వస్తున్నారు, శ్మశానం కొంచెంగా ఉంది. ఈ సర్వే నెంబర్లో నా భాగం ఏదైతే ఉండదో అది నేను ఊరికి గ్రామస్తులకి ఫ్రీగా దానం చేయాలనుకుంటున్నా. మునిచంద్ర, మల్లయ్యపల్లి వంక పరు మాకంతా పెద్ద బిడ్డ ఆపుకున్నాడు. రేవు కూడా మా పాత రేవు కాకుండా కొత్త రేవు పెట్టినాడు. ఇది మసాలా జాగాని పెద్ద బిడ్డ ఆపుకున్నాడు. మొత్తం జాగంతా మసాలే. అవును, శ్మశాన వాటిక ఆక్రమించుకున్నాడు. మీరు గ్రామస్తులు ఏమి అడగలేదా? గ్రామస్తులు దాని తగిన వాళ్ళు ఉంటారు కదా నాయకులు, మారిగా వాళ్ళు ఏం చేయలేదు. నా పేరు కుమార్, మలాయిపల్లి. ఇక్కడ శ్మశాన వాటికి జాగా ప్రతాప్ రెడ్డి అనే అతను ఆక్యుపై చేసినాడు. దీనికి చర్య తీసుకోవాలి గ్రామస్తులందరూ. అతను ఎవరు బెదిరిస్తారు భయపడే అందరూ చల్లగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమించినాడు. దీన్ని ఈ ప్రభుత్వంలో ఏదైనా చర్య తీసుకోవాలని కోరుతున్నాం.